మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'సలార్' ఫస్ట్ సింగిల్ నిన్నొచ్చేసింది. సాంగ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంది. లిరిక్స్ అయితే పర్ఫెక్ట్‌గా ప్రభాస్‌కి యాప్ట్ అయ్యేలాగా ఉన్నాయి. సో, ఆ సాంగ్ గురించి టోటల్‌గా మాట్లాడుకుందాం. సాంగ్‌లో కనిపించిన కొన్ని విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎండింగ్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా చెప్పబోతున్నా. 'సలార్' ప్రమోషన్స్ లేవు అని బాధపడుతున్న వాళ్ళకి ఆ సర్ప్రైజ్. 'సలార్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, పృథ్వీ సుకుమారన్ అండ్ ప్రభాస్ వీళ్ళని హోస్ట్ చేసేది ఇంకో బిగ్గెస్ట్ డైరెక్టర్. అవన్నీ క్లియర్గా లాస్ట్లో చెప్తా. ఫస్ట్ మనం సాంగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సోషల్ మీడియా లింక్స్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటాయి. అవి కూడా కొంచెం ఫాలో అయిపోండి. సాంగ్ స్టార్టింగ్ నుంచే స్లోగా స్టార్ట్ అవుతూ ఆ లిరిక్స్ మాత్రం వాటర్ లిరిక్స్ అనిపించాయి. మ్యాక్సిమం ప్రతి లాంగ్వేజ్లో అదే ఫీల్ ఇచ్చిన సాంగ్. ఒక లాంగ్వేజ్లో బాగుండడం, ఇంకో లాంగ్వేజ్లో లిరిక్స్ సెట్ అవ్వకపోవడం కాకుండా ఎవ్రీ లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సింగర్స్తోని, డిఫరెంట్ టైప్ ఆఫ్ లిరిక్స్ తోటి సూపర్ క్లీన్ అండ్ ఎమోషనల్ రైడ్ అనిపిస్తుంది మనకు మూవీలో. మ్యాక్సిమం ఈ సాంగ్ తర్వాత 'సలార్' హైప్ పెరిగింది టోటల్గా. సోషల్ మీడియా మొత్తం ఈ సూర్యుడే సాంగ్తో మీమ్స్ అయితే నిండిపోయినాయి. సో ఈ సాంగ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా సర్ప్రైజెస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మూవీలో మనకు ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టే ఫ్రెండ్షిప్ అనేది చాలా కోర్ ఎమోషన్. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ ఎనిమీస్గా ఎందుకు మారుతారు అనేది మనం మూవీలో చూస్తాం. ఎలా మారుతారు, మారిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఎనిమీస్గా మారితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వరద కోసం దేవా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, చంపడానికైనా చావడానికైనా. మరి అలాంటి ఫ్రెండ్ ఎలా బిట్రేయల్ చేస్తాడు, మన వరద మోసం ఎందుకు చేస్తాడు దేవాని, ఎలా వీళ్ళు ఎనిమీస్గా మారుతారు అనేది మనం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మూవీలో చూస్తాం. సో నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. నిన్న నుంచి ప్రతి ఒక్కరు బాగుంది, లిరిక్స్ బాగుంది అని మ్యాక్సిమం ఎవ్వరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. సో అది బిగ్గెస్ట్ విన్. ఇప్పటి వరకు మనం ట్రైలర్కి చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మ్యాక్సిమం బాగాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు అనే మాటలే వచ్చినాయి. కానీ ఈ సాంగ్కి మాత్రం ఎక్కడ నెగిటివ్ వర్డ్స్ రాకుండా లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రతి లాంగ్వేజ్లో, ఓన్లీ మన తెలుగులో కాకుండా కన్నడలో, తమిళ్లో, హిందీలో, మలయాళంలో ఎవ్రీవేర్ సాంగ్ చాలా బాగుంది. లిరిక్స్ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ఫుల్గా ఉన్నాయి ప్రభాస్ గారికి అండ్ ఈ సాంగ్కి. సో ఎక్కడ కూడా నెగిటివిటీ లేకుండా సాంగ్ ప్యూర్గా వెళ్ళిపోతుంది. ఇదే రోజు మహేష్ బాబు గారి గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ సాంగ్ వచ్చింది. బట్ ఆ సాంగ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఫ్యాన్స్ కూడా చాలా నెగిటివ్ ట్రోల్ స్టార్ట్ చేశారు. ఎస్ఎస్ తమన్ ట్విట్టర్లో అయితే యూజ్లెస్ తమన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తూ ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు. ట్రెండింగ్లో ఉంది ఆ ట్వీట్ కూడా. అండ్ 'సలార్' సూర్యుడే సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో. బట్ మ్యాక్సిమం ఈ రెండు సాంగ్స్ని కంపేర్ చేసుకుంటే 'సలార్' సాంగ్ వేరే లెవెల్లో ఉంది, ఎమోషనల్గా ఉంది చాలా. మరి 'ఓ మై బేబీ' సాంగ్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. 'దమ్ మసాలా' సాంగ్ కన్నా హెవీగా ఉంటుంది అని అనుకున్నాం, పని అంత లేదు. 'దమ్ మసాలా' సాంగ్ వేరే లెవెల్లో ఉంటుంది అది కూడా. సో నేను స్టార్టింగ్లో చెప్తానన్న సర్ప్రైజ్ వచ్చేసి 'సలార్' మూవీకి ప్రమోషన్స్ లేవు 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 అని అందరూ అనుకుంటున్నారు. మ్యాక్సిమం ప్రమోషన్స్ అయితే లేవు నిజంగానే. ప్రీ రిలీజ్ ఈవెంట్ 100% ప్లాన్ చేయడం లేదు ప్రశాంత్ నీల్ గారు. కొత్తగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసి ప్రీమియర్స్ పెట్టే ఛాన్సే లేదు 'సలార్'కి. జస్ట్ 21st నైట్ మనకు ప్రీమియర్స్ పడతాయి యూఎస్ అండ్ ఫారెన్ కంట్రీస్లో. ఇండియాలో December 20కి 12 AM షోస్ అయితే కన్ఫర్మ్ లేవు. బట్ 1 AM నుంచి 2 AM ఫ్యాన్ షోస్ అయితే 99% ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటాయి. కన్నడలో కూడా పెట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరి హిందీ, ముంబైలో అయితే చెప్పలేం వాళ్ళు ఎలా ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అయితే అక్కడ నుంచి కూడా మనకి 12 AM, 1 AM, 2 AM షోస్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ముంబైలో. మన ప్రశాంత్ నీల్ ఒక బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్, పృథ్వీ సుకుమారన్, ప్రశాంత్ నీల్ వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది మన ఫేమస్ అండ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం ఎలా చూసామంటే రాధేశ్యామ్ టైంలో చూసాం. అండ్ RRR టైంలో కూడా రాజమౌళి గారిని డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్, యాక్టర్స్ ఇంటర్వ్యూ చేయడం. అలాగనే సేమ్ టు సేమ్ పృథ్వీ సుకుమారన్ గారు, ప్రభాస్ అన్న అండ్ ప్రశాంత్ నీల్ గారు వీర ముగ్గురిని 'సలార్' మూవీ గురించి ఇంటర్వ్యూ చేస్తారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 18 or 19 December జరగబోతుంది. సో మనకు చూడడానికి 20 or 21st లేదా మూవీకి 2 days ముందే రిలీజ్ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో క్లారిటీగా తెలియదు. బట్ ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్ అయిపోయింది. పక్కా ఉంటుంది వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, రీచ్ పెరుగుతుంది, ఇంకా కొన్ని లీక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతాయి. సో మీకు ఎలా అనిపించింది 'సూర్యుడే' సాంగ్స్? ఎంతమందికి హార్ట్కి టచ్ అయింది? నిన్న నుంచి నేనైతే ఆ లూప్లో వింటూనే ఉన్న సాంగ్.
ఎన్నిసార్లు విన్నా కూడా ఆ మూమెంట్, ఆ ఇన్స్పిరేషన్స్, ఆ సిచ్యువేషన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అలాంటి ఫ్రెండ్షిప్ గోల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీకు కూడా దేవా లాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నీకే కష్టం వచ్చినా కూడా నేనున్నా అని ముందుకు వస్తూ ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.